డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్స్ మేనిఫెస్టేషన్ లెవెల్స్ ఎలా ఈజీగా చేసుకోవాలి అండ్ దాంతోపాటు దేనికైనా సరే మన ఆలోచనే మన పెట్టుబడి. లా ఆఫ్ అట్రాక్షన్లో ఏ విధంగా మనం నమ్ముతామో ఆ విధంగా జరగడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు అనేటువంటి దాన్ని చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి అది అందరూ కూడా దాన్ని ఆచరణలో ఎవరైతే తీసుకెళ్తారో ఇట్స్ అ ప్యూర్ సైన్స్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ప్యూర్ సైన్స్ అండ్ మ్యాజిక్. దాంట్లో దిగి ఆలోచించి ఆ సబ్జెక్ట్ని పట్టుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది ఎంత పాజిటివ్ మైండ్, ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది అని అంటే ఆటోమేటిక్గా మీలో ఉన్న నెగిటివ్ డిఎన్ఏ పాజిటివ్గా వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీ తరం మారిపోయిన ఆశ్చర్యపోతుంది. అంటే అంత ఎఫెక్ట్ ఉంటుందండి. సైన్స్ దానికి సంబంధించి నేను కొన్ని బుక్స్ చదివేటప్పుడు కూడా నాకు ఆ క్లారిటీ వచ్చింది. ఓహో ఇంత ఉందా అని. అండ్ మీరు మెటీరియల్స్ చూపించిన తర్వాత నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఎస్. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు ఎవరినన్నా తెలుగులో అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం అన్వర్ గారిని డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. మీరు ఒక పెద్ద స్కూలే తయారవబోతుంది కమింగ్ సూన్. ఇప్పటి వరకు జరిగింది ట్రైల్, ఇక పోయి జరిగేది రియల్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో సార్ లా ఆఫ్ అట్రాక్షన్లో మీ అందరూ జాగ్రత్తగా ఉండండి. నన్ను ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు చాలామంది సార్ మీరు రిచ్చా, మీరు అదా ఇదని అన్నారు, మీరు మిలియనియర్ అయ్యారని చెప్పేసి. ఈ వీడియోలో మిడిల్ క్లాస్ టు మిలియనియర్ లైఫ్కి నేను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎలా వెళ్ళాను అనేది సో నేను చెప్తానండి. దాంతోపాటు కొన్ని సీక్రెట్స్ కూడా చెప్తాను. అయితే ఈ బ్యాచ్ పేరు ఇక్కడ ఇప్పటివరకు 9 బ్యాచెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను, అది కూడా 20 కంట్రీస్. మనం 5 monthsలోనే నేను స్టార్ట్ చేయక ముందు అండి ఫస్ట్ వీడియో 3 కంట్రీస్, ఇప్పుడు 9 బ్యాచెస్ అయ్యేసరికి 17 కంట్రీస్ యాడ్ ఆన్ అయ్యాయి, అంటే 20 కంట్రీస్. నెక్స్ట్ చెప్తున్నానండి, ఓపెన్గా చెప్తున్నా, ఇంకొక 5 కంట్రీస్ త్వరలోనే 25 కంట్రీస్. ఈరోజు నా కాంటాక్ట్స్ నెట్వర్క్ 20 దేశాల్లో ఉందండి. బికాస్ ఆఫ్ ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్. నాకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక ముందు లోకల్గా ఎదిగితే చాలే అని అనుకునేవాడిని. ఇప్పుడు గ్లోబల్గా, అంటే లోకల్ టు గ్లోబల్ ఎలా వెళ్ళాను అనేది నేను 10th బ్యాచ్. అందుకే ఈసారి బ్యాచ్ పేరు పెట్టానండి, టెండూల్కర్ బ్యాచ్. ఫ్యాంటాస్టిక్. నేను 11 సంవత్సరాల క్రితం టెండూల్కర్ని వైజాగ్ 5 star హోటల్లో కలిసాను, తాజ్ హోటల్లో కలిసాను. ఐ మెట్ సచిన్ టెండూల్కర్. నాకు కలగానే ఒక ఎనర్జీ, అలాంటి పాజిటివ్ చూడగానే వెయిటింగ్ అనమాట బయట అక్కడ తాజ్ హోటల్లో, ఎప్పుడు వస్తారని చెప్పేసి. సో చూడగానే ఒక అంటే ఆ ఫేస్లో కళ, అంటే కళ్ళు కూడా ఎలా ఉన్నాయంటే చిరతపూలి కళ్ళు లాగా ఉన్నాయి, మామూలు కళ. నేను ఒక సచిన్ క్వశ్చన్ అడిగాను, జస్ట్ 1 minute అండి అతను ఇచ్చిన టైం. సచిన్ జీ, వాట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అనగానే టెండూల్కర్ ఎలా ఇంకా సో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మీరు అబ్జర్వ్ అంటే అతని వాయిస్ కూడా ఎంత బాగుంటుంది అంటే, సచిన్ టెండూల్కర్ నాతో చెప్పిన సీక్రెట్ ఈసారి 10th బ్యాచ్ లో నేను రివీల్ చేయబోతున్నా. వాయిస్ అంతా ఫిల్టర్ అయి బయటకు వచ్చినట్టు ఉంటుంది. బాగా అండి, చాలా ఎంత వెరీ సూతింగ్ వాయిస్. సో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అంటే అంటే వాళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీ పీపుల్ అండి. అలాంటి నేను సచిన్ టెండూల్కర్ని కలిసి ఈసారి బ్యాచ్ కూడా 10, అందుకే ఈసారి బ్యాచ్ కూడా టెండూల్కర్ బ్యాచ్. అంటే నేను చూడండి జీవితంలో ఎలా ఉంటాయంటే, ఎప్పుడో ఎవరిలో కలిసి నేర్చుకున్నవి ఎప్పుడు ఉపయోగపడతాయి మనకు తెలియదు. నేను కొన్ని సంవత్సరాల క్రితం టెండూల్కర్ని కలిసి ఆ సీక్రెట్ నేను ఫాలో అయ్యి ఈసారి ఫస్ట్ టైం ఆ సీక్రెట్ నేను రివీల్ చేయబోతున్నాను, అది కూడా 10th బ్యాచ్. అందుకే ఈసారి బ్యాచ్ కూడా 10. టెండూల్కర్ మీరు జెర్సీ నెంబర్ చూస్తే 10. సో ఇప్పటి వరకు మనం మామూలు ఎఫర్మేషన్ చెప్తే, ఈసారి దాంట్లో సేల్స్ ఎఫర్మేషన్ చెప్తున్నాను. అంటే టాప్ మోస్ట్ కోచెస్ ఇన్ ద వరల్డ్ వాళ్ళు సేల్స్ ఈ టెక్నిక్స్ ఫాలో అయ్యి ఎఫర్మేషన్ ద్వారా కూడా సేల్స్ పెంచుకోవచ్చా అనేసి విత్ ఇన్ ఆల్మోస్ట్ మీరు 9 daysలో కూడా మీరు సేల్స్ పెంచుకోవచ్చండి బై యూజింగ్ దిస్ ఎఫర్మేషన్స్. ఇది నేను 10th బ్యాచ్ ఈసారి ఇవ్వబోతున్నాను. దాంతోపాటు మిలియనియర్ ఎఫర్మేషన్స్ అండి. నేను ఎలా మిడిల్ క్లాస్ టు మిలియనియర్, ఎటువంటి అంటే కస్టమైజ్డ్ ఎఫర్మేషన్స్ ఉంటాయి, కొన్ని కస్టమైజ్డ్ ఎఫర్మేషన్స్ అనమాట. అంటే పర్టికులర్గా మిలియనియర్ అవ్వడానికి కొన్ని ఎఫర్మేషన్స్ ఉన్నాయి. ఆ ఎఫర్మేషన్స్ నేను ఈసారి లాంచ్ చేయబోతున్నా. సేల్స్ మీరు నిజంగా ఎనీ బిజినెస్లో ఉంటే సేల్స్ ఎఫర్మేషన్స్ ప్లస్ మిలియన్ ఎఫర్మేషన్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మనం ఫాస్ట్గా అయిపోవచ్చు. ఈసారి 10th బ్యాచ్లో అవి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అయితే ఇలా యాక్చువల్లీ మన 9th బ్యాచ్లో స్టార్ట్ చేశానండి. మీరు ఇక్కడ చూడొచ్చు 9th బ్యాచ్ యాక్టివిటీ గ్రూప్. నేను ఏం చేస్తానంటే, మీరు ఎవరైనా ఇందులో వచ్చిన తర్వాత యాక్టివిటీ గ్రూప్ అని స్టార్ట్ చేస్తానండి. ఈ యాక్టివిటీ గ్రూప్లో కొన్ని యాక్టివిటీస్ ఇస్తాను వీళ్ళకి. చూడండి 9th బ్యాచ్ శంకర్ గారు అని చెప్పేసి, ఈరోజు నేను దుబాయ్ లాటరీలో 1,13,000 గెలిచినందుకు కృతజ్ఞతలు. జస్ట్ చూడండి, అంటే ఇంకా 9th బ్యాచ్ ఈరోజు మార్నింగ్ అయిందండి. ఈరోజు మార్నింగ్ అయింది. జస్ట్ కొన్ని దేంతో రిజల్ట్ అప్పుడే వచ్చింది. నేను అందుకే చెప్పానండి, 9 రోజులు మీ జీవితాన్ని మారుస్తాను. ఎలా అంటే ఇలా
దాని తర్వాత నుంచి 9th batch కిరణ్ గారు 1,85,000 క్రెడిటెడ్. బా అసలు అంటే డబ్బులు ఎలా వస్తున్నాయంటే ఇలా చిటికేసేంత. ఈ సార్ నిజంగా సార్ ఏటో అనుకున్నాం సార్ వీడియో చూసి. కొంతమంది అయితే ఏమన్నా తెలుసండి, సార్ మేము టెస్ట్ చేయడానికి వచ్చాం సార్, టెస్ట్ చేయడానికి. నిజం అసలు మామూలుగా కాదు సార్. యూఆర్ అంటే టెస్ట్ అంటే ఓకే అని పెడతారు కదండి, కొన్ని దాని మీద ప్రొడక్ట్ మీద ఓకే టెస్టెడ్ అని అంటారు. అలా మేము ఓకే అంటున్నాం సార్ అని అన్నారు. మార్క్ అండి, మార్క్. సో ఇలాగా మీరు అబ్జర్వ్ చేస్తే అండి, అంటే కరెక్ట్గా బ్యాచ్ కంప్లీట్ అయ్యేలోపు నేను రిజల్ట్ తీయగలుగుతున్నాను. ఎంత ఈజీ కాదండి. దీని మీద ఎంతో నేను మైండ్ పెట్టి, ఎఫర్ట్ పెట్టి, బ్లడ్ అండ్ సోల్ పెట్టి చేస్తాను. రండి, ఈ యూట్యూబ్లో చూసిన అన్వర్ ఎనర్జీ వేరు, ఇక్కడ ఒక లెక్క, అక్కడ ఒక లెక్క. సో దీని తర్వాత అండి, ఇది నా సక్సెస్ స్టోరీ. సో ఈరోజు నేను ఒక వీడియోలో ఒక స్పెషల్గా చూపించబోతున్నా. 5 months బ్యాక్, అందరూ జాగ్రత్తగా ఉండండి, నేను మీ కామెంట్స్ అన్ని చదువుతుంటుంటాను. 5 months బ్యాక్ మనం ఒక వీడియో చేసామండి. చేసినప్పుడు కింద అందరూ అన్నారు, చాలేండి సార్, అది సార్ ఇది సార్ అని కొంతమంది అన్నారు. కొంతమంది, అందరూ కాదు. సో వాళ్ళ కోసం చూపిస్తున్నా మై సక్సెస్ స్టోరీ, ర్యాక్స్ టు రిచెస్ అండి. సో అయితే నా జర్నీ చూస్తే అది నేనేనండి. అందరూ జాగ్రత్తగా చూడండి. సెకండ్ హ్యాండిల్ బండి, అంటే నా దగ్గర ఫస్ట్ హ్యాండిల్ బండి కొనడానికి కూడా డబ్బులు లేవు. నేను సైంటిస్ట్ జాబ్ వదిలేసి వచ్చేసిన తర్వాత నా దగ్గర ఉన్న కొంచెం డబ్బులతో సెకండ్ హ్యాండిల్ బండి ఒకటి కొనుక్కొని స్కూల్స్ కాలేజ్ తిరిగిన నేను, అంటే ఆల్మోస్ట్ చూడండి మీరు, అక్కడ మంచి బట్టలు కూడా లేవండి. ఒక 1 year పోతే నేను బట్టలు కూడా లేవు డబ్బులు. ఒకే ఒక బ్లేజరు, బ్లాక్ బ్లేజర్, అది కూడా అంతే. ఎక్కడికి వెళ్ళినా అదే బ్లాక్ బ్లేజర్ అనమాట. లేకపోతే బ్లాక్ బ్లేజర్ లేకుండా టై. అలాంటి మిడిల్ క్లాస్ జర్నీ చేశాను నేను. ఈరోజు మిలినియర్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నాను. కరోనా టైంలో కారు కొన్నానండి. అప్పుడు అందరూ ఏమన్నా తెలుసా, కరోనా టైంలో కారు కొంటే అమ్మేస్తాడులే, ఎంతకాలం ఈఎంఐ కడతాడని అన్నారు. అయితే ఇదే కారు కొన్న మీరు గొప్ప అనుకోవచ్చండి. నేను ఒకటి అనుకున్నాను, నా కారు డోర్లు 90 degrees ఓపెన్ అవ్వాలి, ఇలా స్ట్రైట్గా. అలాంటి కారే కొనుక్కున్నానండి, టాప్ ఎండ్. నా కారు 90 degrees ఓపెన్ అవుతుంది డోర్స్. దాని తర్వాత సో నేను 5 months బ్యాక్ ఇక్కడ మనం ఒక వీడియో చేసామండి. మీరు ఇక్కడ చూస్తే ఈ వీడియోలో నేను, మీ అందరూ కూడా జాగ్రత్తగా వినండి. తెలుగులో మనకు బాగా నాకు కిక్ ఇచ్చిన మూవీ మహర్షి అండి. సో ఈ సినిమా చూసాకండి, ఆ సినిమాలో అసలు ఆ సాంగ్ చూస్తుంటుంటే ఇందాక చూపించిన సర్కారు ఇదేనండి. అసలు అందులో హెలికాప్టర్ దిగిన సీన్ ఉంటుందండి, మామూలుగా కాదు. నాకు కూడా ఒక పెద్ద డ్రీమ్ ఉంది. నేను మళ్ళీ ఓపెన్గా చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదో ఒక రోజు హెలికాప్టర్ మీద దిగుతాను. ఆ వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది. మీరు చూద్దాం, రాసి పెట్టుకోండి కావాలంటే. ఖచ్చితంగా చెప్తున్నానండి, బికాస్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా సార్, 100%. రైట్, చూసారు కదండి. ఇది 5 నెలల క్రితం చేసిన వీడియో, ఇప్పుడు కాదు. దీని లింక్ కూడా నేను కింద మీకు కామెంట్ బాక్స్, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. అయితే నేను ఆ రోజు చెప్పాను సార్ మీకు క్లియర్గా, నేను మహర్షి సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఏదో ఒక రోజు హెలికాప్టర్ మీద దిగాలనుకున్నాను. రీసెంట్గా ఇక్కడ కాదు, ఇండియా కాదు, అవుట్ ఆఫ్ ఇండియా దుబాయ్ వెళ్ళి మరి చేశాను. ఎస్, దుబాయ్ వెళ్ళి అక్కడ విఐపి షూట్లు చేశానండి. మీరు అందరూ చూడొచ్చు క్లియర్గా. దుబాయ్ వెళ్ళి అక్కడ హెలికాప్టర్ షో చేశాను, మీరు క్లియర్గా చూడొచ్చు. అక్కడ కూడా అండి, నేను ఎప్పుడు కూడా నెంబర్ 1, మీ అందరూ చెప్తున్నాను, నా క్లాసెస్కి రండి, జీవితంలో ఎక్కడ బతికి నెంబర్ 1గా బతకాలండి. నేను ఒక బిల్ గేట్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోతే నీ తప్పు. నేనేమంటానంటే ఇంకా అయిపోయింది, పేదవాడు. మిడిల్ క్లాస్ పర్సన్గా పుట్టడం నీ తప్పు కాదు, మిడిల్ క్లాస్ పర్సన్గా చనిపోతే మీ తప్పే, 100%. ఎందుకంటే 21st century అవకాశాలు, డబ్బు సంపాదించే అపారమైన అవకాశాలు ఉన్నాయి, దాన్ని పట్టుకుంటే చాలు. ఇలాగండి హెలికాప్టర్, నేను అక్కడ మీ అందరూ చూడొచ్చు హెలికాప్టర్. నేను ఆ రోజు చెప్పాను రైడ్కి వెళ్తాను, వీడియో పెడతానని చెప్పేసి. అక్కడ కూడా మీరు చూస్తే నేను అనుకున్నాను, చాలా ప్రౌడ్ గా ఉంది అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, అసలు ఫెంటాస్టిక్. అసలు అంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం ఉంది. ఎస్ అండి, ఆ సక్సెస్ నేను నా మనసుకు తాకేలాగా హత్తుకునేలా ఉంది అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అక్కడ కూడా హెలికాప్టర్లో మీరు చూస్తే నెంబర్ 1 అని నేను చూపిస్తున్నానండి. అంటే ఎప్పుడైతే కష్టం అనేది మర్చిపోతాం. ఒక యూనిక్ థాట్ ఒకటి చెప్తాను. చెప్పండి సార్. ఆ రోజు మీరు చూపించిన రోజు, అంటే నేను మహర్షి సినిమా చూసిన రోజు మాత్రం అనుకున్నాను, నేను కంపెనీ సీఈఓని అవుతాను కదా అని చెప్పేసి. అప్పుడు నేను ఆ మోడ్లో నేను అవ్వాలి అనుకున్నాను. యాస్టి సుమన్ టీవీకి బిజినెస్ సీఈఓ అయ్యాను. అంటే యూనిక్ థాట్ చెప్తున్నాను. ఎస్ సార్, మీరు నేను అలా దిగుతానన్నారు, దాని తగ్గట్టే ఇదేందని చెప్పి అంటే చెప్తున్నాను. అవును సార్, మీరు అక్కడ అందులో సీఈఓ, అతను మీరు సీఈఓ అనుకున్నారు, నేను సూపర్ సార్. నిజంగా దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ సార్. అంటే మీ అందరూ చెప్తున్నానండి, నిజంగా చెప్తున్నాను. నేను ఫస్ట్లో అవి చూసినప్పుడు ఇక్కడ హెలికాప్టర్ నుంచి దిగుతానని చెప్పాను, అలాగే దిగాను. అంటే గట్టిగా బలంగా అనుకుంటే యూనివర్స్ ఇస్తాది అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్,
సో ఇది ఎందుకు నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. No words. థ్యాంక్ యూ గాల్లో వెళ్తుంది మొత్తం బాడీ నాది. థ్యాంక్ యూ సార్, నిజంగా థ్యాంక్ యూ. ఎందుకంటే మన ఇద్దరం ఫ్రీక్వెన్సీ సార్ అలా ఉంది. ఎందుకంటే నేను చెప్పినప్పుడు కూడా మీరు కూడా ఉండాలి సార్, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలన్నారు. నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. సో మీ అందరూ చూడండి, మీ లైఫ్ స్టైల్ కూడా మిడిల్ క్లాస్ టు మిలియనర్ అవ్వాలి అనుకుంటే రండి, ఇలా అని నేను మీకు ప్రూవ్ చేస్తాను. సో ఇది అయితే మీరు అనుకోవచ్చు, సార్ సూపర్ సార్, కంగ్రాచులేషన్స్ అంటారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ నిజంగా చెప్తున్నాను, దిస్ ఈజ్ ట్రైల్ అండి, ట్రైల్. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, అంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ ఈ వీడియో చెప్తున్నా, దిస్ ఈజ్ ట్రైల్. ముందు ఇంకా అంటే మిలినియర్ లైఫ్ స్టైల్కి ఇంకా ఎలా వెళ్ళొచ్చు అనేది ఇంకొన్ని సీక్రెట్స్ నేను రీసెంట్గా మీకు తెలుసు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి కొన్ని ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. సో ఈ విధంగా దాని తర్వాత అండి టాప్ ట్రైనర్ అండి, నో డౌట్. ఎస్, తెలుగులో మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ఎడ్యుకేషన్ దొరకాలి అని అంటే అన్వర్ గారి స్కూల్లో జాయిన్ అవ్వాల్సిందే, గ్యారంటీ, ఆప్షనే లేదు అసలు. ఎందుకంటే రిజల్ట్స్ అండి అతి తక్కువ టైంలో హైయెస్ట్ రిజల్ట్స్ తీసుకొచ్చింది మీరు ఎక్కడైనా చూసుకోండి. కావాలంటే కొన్ని రిజల్ట్స్ చూసి నమ్మేయాలి, డోట్. ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఇంకా డబుల్ ఎనర్జీ తోటి నేను నమ్మేయాలి, డోట్. అంతేనండి, 100%. ఎందుకంటే ఇండియాలో చేయడం కాదు, దుబాయ్ వెళ్ళి అక్కడ చేశానండి. అది కూడా విఐపి దాంట్లో చేశాను సెపరేట్ గా. నాకు మామూలు దొరికితే విఐపి కావాలని చెప్పాను అనమాట. సో అది దానికి ఏంటంటే మొత్తం అంతా వాళ్ళ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేశారు. సో ఇదండి. అయితే ఈరోజు నేను చెప్పబోయేదంటే మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్. మీ అందరూ జాగ్రత్తగా ఉండండి. మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఎలా చేయాలనేది కొన్ని సీక్రెట్స్ చెప్తాను. అయితే ఇది ఎలా, చాలా మందికి డబ్బు రాకపోవడానికి మెయిన్ కారణం, ఒకప్పుడు నా పరిస్థితి కూడా అంతే, నిద్ర పట్టేది కాదండి, గుండెల్లో ఏదైనా హార్ట్ దడ పెరిగిపోతుండేది, ఏంటి గ్యాస్ట్రిక్ వల్ల పెయిన్ అవుతుందా, లేదంటే టెన్షన్ వల్ల పెయిన్ అవుతుందా అని అనుకునేవాడిని అనమాట. ఎందుకనంటే డబ్బు ఉండేది కాదు, జీరోలో కాదు మైనస్లోకి వెళ్ళిపోయాను నేను. అప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, ఎందుకు జనాలకు డబ్బు రాదంటే ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్, ఉన్నా కూడా నా దగ్గర ఇంకా లేదనే ఫీలింగ్లో ఉంటారు, దానివల్ల డబ్బుని అట్రాక్ట్ చేయలేదు, ఐ డోంట్ డిజర్వ్. ఒకప్పుడు నేను ఏదైనా ఒక లగ్జరీ ఏదైనా కొనాలంటే కనీసం ఆలోచించేవాడిని కూడా కాదు, అటుపైకి వెళ్ళేవాడిని కాదు. లా ఆఫ్ అట్రాక్షన్ నేను నేర్చుకునేది అంటే, మీ అందరూ జాగ్రత్తగా ఉండండి, ఏదైనా ఒక లగ్జరీ కారు కొనాలా, ఇల్లు కొనాలా, వాచెస్ కొనాలా, బట్టలు కొనాలి, ముందు ఆ షోరూంలోకి వెళ్ళిపోయి దాన్ని చూసి నేను కొంటాను అనుకోలేదు. కొన్నిసార్లు ఇంతకు ముందు అయితే ఎందుకు మనం కొన్ని డిలే చేసిందిలే, మన దగ్గర అంత డబ్బులు లేవు, వేట్లు అసలు అవసరమా అని అనుకున్నాను. ఒకప్పుడు నేను ఒక వాచ్ చూశాను, ఒక 50,000 వాచ్, 50,000 వాచా, మనకి ఇన్కమే లేదు అని లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్స్ తెలుసుకున్న తర్వాత అర్థమైందండి, కనగానండి, డే టు డ్రీమ్. ఇది నేను నేర్చుకున్న పవర్ఫుల్ సీక్రెట్ అండి. కలగండానికి కూడా ధైర్యం చేయండి. మొన్న వాచ్ కొన్నానండి, ఇది మోవడా 57,000 వాచ్, ప్రీమియం లగ్జరీ బ్రాండ్. అంటే నేను ఆ రోజు వెళ్ళి కలగన్నాను, కొనుక్కున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే చెప్తున్నానండి, నేను ఒకప్పుడు అనుకునేవాడిని, వద్దులే మనకి 50,000 వాచ్ మనకి ఎందుకు అవసరం అని అనుకుంటే నాకు డబ్బు రాలే, ఐ డోంట్ డిజర్వ్, నేను అంత అర్హుని కాదు అనుకున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, యు ఆర్ డిజర్వ్డ్ అని అనుకోవాలండి. ఐఎమ్ డిజర్వ్డ్ ఫర్ ఎనీథింగ్ అనుకుంటే ఆటోమేటిక్గా మనం అట్రాక్ట్ చేయొచ్చు. బిలీవ్ దట్. మనకేంటంటే చాలామంది ఏమనుకుంటారంటే, జాబ్ చేసేవాళ్ళు ఏమనుకుంటారంటే మనకి జాబ్ ద్వారా ఇన్కము అని అనుకుంటారండి. కానీ అలా అనుకుంటే అదర్ సోర్సెస్ నుంచి మనం డబ్బుని అట్రాక్ట్ చేయలేము. సో దాని తర్వాత ఇంకోటి తీసుకుంటానండి, ఎప్పుడు కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకుని, డబ్బుని ఫాస్ట్గా అట్రాక్ట్ చేయాలి, మిలియనర్ అవ్వాలి అంటే బిలీవ్ యూ కెన్ గెట్ మనీ ఫ్రమ్ అన్లిమిటెడ్ వేస్. నాకు అన్లిమిటెడ్ వేస్ నుంచి డబ్బు వస్తుంది, ఎప్పుడు ఈ సోర్స్ అని ఎనర్జీ పెట్టినంత కాలం అక్కడి నుంచే డబ్బు వస్తుంది తప్ప వేరే సోర్స్ నుంచి డబ్బు రాదు. అన్లిమిటెడ్ వేస్ నుంచి నేను డబ్బు ఈజీగా, మీరు హార్ట్ మీద, మీ అందరూ జాగ్రత్తగా చేయండి, ఈ వీడియో వింటూ మీ హార్ట్ మీద చేపెట్టుకుని, నేను అన్లిమిటెడ్ వేస్ నుంచి డబ్బు సంపాదిస్తాను అని ఒక 9 సార్లు అనుకోండి, 9 times. అది నిజంగా మీరు చేస్తే ఎస్ అని కింద టైప్ చేయండి. సో మీరు నిజంగా చేస్తానంటే చేస్తే అది కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో అన్లిమిటెడ్ వేస్ నుంచి మీరు ఈజీగా డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. సో దాని తర్వాత ఇంకా తీసుకుంటే అండి, నేను ఒక పవర్ఫుల్ సీక్రెట్ చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఏంటంటే 4 simple రూల్స్ ఆఫ్ మనీ. ఇతని పేరు రిచర్డ్ టాంప్లర్. వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎక్కువ మంచి అంటే రిచ్ మీద బుక్స్ రాశాడు ఇతను కొన్ని రాసిన పుస్తకాల్లో నేను కొన్ని చదివిన ఫేమస్ బుక్స్ ఏంటంటే, డబ్బుకు కొన్ని రూల్స్ ఉంటాయి. రిచర్డ్ టాంప్లర్ అని ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ అయితే ఇతను చెప్పింది ఏంటంటే, రూల్ నెంబర్ 1 ఏంటి అని అంటే, ఎవ్రీ డే థింక్ మోర్ అబౌట్ అబండెన్స్. ఎక్కువ అబండెన్స్ గురించి ఆలోచించమని చెప్పాడండి అతను ఏమన్నాడంటే, ఒక పెన్ను పేపర్ తీసుకుని మీ దృష్టిలో అబండెన్స్ అంటే ఏంటో రాయమన్నాడు. అసలు అబండెన్స్ అంటే ఏంటి, ఎంత బ్యాలెన్సు, అసలు మీ దగ్గర ఎన్ని కార్లు ఉంటాయి, అలాంటివి రాయమన్నాడు. అబండెన్స్ ఏంటనేది క్లారిటీగా మన మైండ్కి తెలిస్తేనే అది మనం అట్రాక్ట్ చేయగలదు. అబండెన్స్ అంటే ఏంటి అబండెన్స్? చాలా మందికి అబండెన్స్ అంటే ఏంటి అనేది రాయమంటాడు అతను. రాస్తే అప్పుడు మీరు అట్రాక్ట్ చేస్తారు. సో దాని ల్యాక్ ఆఫ్ మనీ, నా దగ్గర లేదు, చాలు అనే పదాలు ఆపేయండి. చాలు అనే పదం చాలు, ఇంకా
అది రూల్ నెంబర్ 1. అలా అయితేనే అతను ఏమంటాడంటే హార్ట్ మీద చేపెట్టుకొని ప్రాస్పారిటీ ఈజ్ మై బర్త్ రైట్, నేను ఈ భూమి మీదకి రిచ్ లైఫ్ స్టైల్ బతకడానికే వచ్చాను అని అనుకోలేటండి. అంతేగాని ఏదో బతకడానికి వచ్చానులే, ఏదో ఈఎంఐలు కట్టడానికి వచ్చాను అని కాకుండా, ఈఎంఐలు కాదు ఇంతకుముందు చెప్పాను ఎంపైర్ బిల్డ్ చేయడానికి వచ్చామండి మనందరం కూడా. సో దాని తర్వాత రూల్ నెంబర్ 2 ఏంటంటే బీ హ్యాపీ వితౌట్ మనీ. డబ్బు లేకపోయినా కూడా సంతోషంగా బతకండి. ఇది ఎలా బతకాలనేది నేను ఈ 9 days క్లాసెస్లో నేర్పిస్తాను. నా దగ్గరికి అంటే వచ్చిన రోజు చాలా మంది డల్గా ఉంటారు. డే 1 కరెక్ట్గా 2-3 రోజులు అయ్యేసరికి నేను వీడియో టెస్టిమోనీ కూడా ప్లే చేస్తానండి. హైయెస్ట్ వీడియో టెస్టిమోనీ ఇచ్చిన బ్యాచ్ 9th బ్యాచ్ నాకు బాగా. సో వాళ్ళందరూ ఈరోజు ఎంత హ్యాపీగా ఉంటే అన్నవారు సార్ నిజంగా సార్ ఒక్కటి చాలండి, అంటే మన ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఇంతకుముందు మనకు ఒకటి ఉంది, మీ ఒక్క క్లాస్ మా జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్పేసి నేను వీడియో టెస్టిమోనీస్ కూడా ప్లే చేస్తానండి. ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుని ఇంట్లో తిరుగుతున్నారండి వాళ్ళందరూ కూడా. సో బట్ చాలా మందికి జీవితంలో అందరికన్నా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, అతి కష్టమైనది ఏంటంటే జీవితంలో హ్యాపీగా బతకడం. దిస్ ఇస్ ద హార్డెస్ట్ థింగ్ ఫర్ పీపుల్ అండి. రూల్ నెంబర్ 3 ఏంటంటే సో టుడే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్, ఇది నేను కృతజ్ఞత అనేది రాయిస్తాను. దీనికి ఒక థెరపీ ఉంది, థ్యాంక్స్ గివింగ్ థెరపీ. ఎలా ప్రాక్టీస్ చేయాలనేది నేను వాళ్ళ చేత మీ చేత నేను ప్రాక్టీస్ చేయిస్తాను. ఇక్కడ చూడండి, డోంట్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. చాలామంది ఎందుకు అనుకున్నది సాధించలేరు, జీవితంలో అచీవ్ చేయలేరు అంటే ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు వర్క్నే. అది కూడా ఏంటి, వాళ్ళ దగ్గర లేని దానికి ఓవర్గా ఫ్రస్ట్రేట్ అయిపోవడం వల్ల సో ఏమవుతారంటే ఇంత ఫ్రస్ట్రేట్ అయితే ఇంత ఎక్కువ ఫ్రస్ట్రేషన్ ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు బ్యాంకులో 10 లక్షలు వేస్తే 10 లక్షలే ఉంటాయా, దానికి వడ్డీ సహా అట్రాక్ట్ అవుతుంటుంది. డబ్బుని మరింత ఎక్కువ అట్రాక్ట్ చేసినట్టు మరింత ఫ్రస్ట్రేషన్ అట్రాక్ట్ చేస్తుంటుందండి. అంతే కదా. సో ఇక్కడ ఏంటంటే నా దగ్గరికి వచ్చే ఫస్ట్ డే ఎవరు నవ్వరండి, చాలా సీరియస్గా ఉంటారు. కొంతమంది 3వ రోజు 4వ రోజు అయ్యేసరికి ఎలా ఉంటుంది అంటే సిరిమల్లే పువ్వా అన్నట్టుగా అంత హ్యాపీగా నవ్వుతారండి. అలా మిమ్మల్ని హ్యాపీగా మీ జీవితంలో సార్ మాకు సంతోషం లేదు, డబ్బు లేదు, ఆరోగ్యం లేదు, ఇంట్లో ఏది లేదు, అశాంతి నుంచి ప్రశాంతికి తీసుకెళ్లే బాధ్యత నాదే అండి. సో ఇది రూల్ నెంబర్ 3. ఫ్రస్ట్రేషన్, నిజంగా మీరు ఫ్రస్ట్రేట్ అవుతున్నారా, జీవితంలో డబ్బు ఒకటే కదండి సార్ నా లైఫ్లో ఇది లేదు అని మీరు రండి, ఉంది అని నేను మీకు 10 రోజుల్లో పంపిస్తానండి. రూల్ నెంబర్ 4 తీసుకుంటే ఫైనల్గా గివ్ యువర్ బెస్ట్. మిలియనర్ అవ్వాలంటే కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే బెస్ట్ ఇవ్వాలండి. నేనైతే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను, బెస్ట్ ఇవ్వకపోతే రెస్టే లైఫ్. కానీ మళ్ళీ చెప్తున్నానండి, మీరు బెస్ట్ ఇవ్వకపోతే లైఫ్ రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. సో ఏదైతే వెళ్తుందో అదే వస్తుంది. బెస్ట్ ఇస్తే బెస్ట్ వస్తుంది, లేకపోతే రెస్ట్ వస్తుంది. ఫ్యాంటాస్టిక్ అండి. అండ్ ఒక్కసారి మెమరైజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు నేను చేసినటువంటి పాత వీడియోని దాన్ని తీసుకొని ఎవరైతే కామెంట్ పెట్టి మీరు అది చేశారా అనేటువంటి వాళ్ళకి మాత్రం గ్రేట్ ఇన్స్పిరేషన్ అని చెప్తాను నేను. గ్రేట్ ఇన్స్పిరేషన్. ఎలానంటే ఇవాళ అన్వర్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ స్కూల్లో ఎవరైనా జాయిన్ అవుతున్నారు అని అంటే అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. ఏదో ఒకటి నేర్చుకుని బయటకు వచ్చి దాని మీదే ఫోకస్ చేసే సబ్జెక్ట్ని బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. 9th బ్యాచ్కి సంబంధించినటువంటి ప్రతి ఫీడ్బ్యాక్ నేను చూస్తున్నాను. అల్టిమేట్ అండి, నో డౌట్. థ్యాంక్ యూ సార్. అంటే మీరు అలా ఉండటమే కాదు, వాళ్ళని కూడా అలా తయారు చేస్తున్నారు. నేను డబ్బు సంపాదించడమే కాదు, చాలా మంది కూడా డబ్బు వచ్చేలా చేస్తున్నాను. అది కూడా 9 daysలో. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో 10th బ్యాచ్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఈసారి 10th బ్యాచ్ ఎవరైతే ఇంతకు ముందు చాలా మంది నాకు మెసేజ్ పెడుతున్నారు, సార్ మేము మిస్ అయిపోయాము, వీడియోస్ కొంచెం లేట్గా చూసామని. సో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీ లైఫ్లో అవకాశం మిస్ అయ్యారో, డబ్బును కూడా మిస్ అయ్యారో, దాన్ని చక్రవడ్డీ బారువడ్డీ సహా ఈసారి 10th బ్యాచ్లో నేను ఈసారి 9th బ్యాచ్ నేను యూనివర్సల్ బ్యాచ్ అని పెట్టాను. ఈసారి 10th బ్యాచ్ మాస్టర్ బ్లాస్టర్ బ్యాచ్ అని పెట్టబోతున్నాను. అంటే జీవితంలో చాలా మంది వచ్చారు క్రికెట్ ఇండస్ట్రీలో, కానీ టెండూల్కర్ అయితే మాస్టర్ బ్లాస్టర్ అయ్యారు. మీ లైఫ్లో ఇప్పటివరకు చాలా నేర్చుకున్నారు. కానీ ఈ 10th బ్యాచ్ నేర్చుకునే అవకాశం అంటే అప్పుల్ని ఆస్తులుగా ఎలా మార్చొచ్చు, అప్పుల్ని ఆస్తులుగా అంటే ఫాస్ట్గా. ఇందాక చెప్తున్నానండి, సుడిగుండంలో మీరు కష్టాల్లో ఉన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావచ్చు అనే లా ఆఫ్ అట్రాక్షన్. ఎప్పుడైతే మనం యూనివర్స్కి కనెక్ట్ అవుతామో చాలా ఫాస్ట్గా మన యొక్క లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా అండి. అంటే అంబులెన్స్ వస్తే ఎలాగైతే దారి ఇచ్చేస్తారో ఈ యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంటే మీకు అలాగా అంటే ప్రతిది లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేస్తుంటారు. నేను వెళ్ళి చెప్తున్నాను, మీ లైఫ్ దండగా అనేవాళ్ళు మిమ్మల్ని దండం పెట్టి దండ వేసేలాగా, అంటే పొగిడేలాగా, అంటే మీరు పక్కన ఉంటే ఒక పండగ అనేలాగా నేను తయారు చేస్తానండి. అయితే సార్ 10th బ్యాచ్లో టాప్ మోస్ట్ అంటే మీరు సేల్స్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారా కూడా అవకాశాలు లేవా, డబ్బు కోల్పోతున్నారా, మీ బంగారం తాకట్టులో ఉందా, దాన్ని ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు చాలా అంటే జీరోలో కదండి, మైనస్లో, బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్లోకి వెళ్ళిపోయి మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయకపోతే నా బ్యాంక్ వాళ్ళు మైనస్లో పెట్టేశారు.
అటువంటి స్టేజ్ నుంచి ఈరోజు అంటే మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నిజంగా మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా చిన్న అప్పు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా క్లాస్లో జాయిన్ అవ్వండి. ఎందుకు సార్ చిన్న అప్పు ఉన్నా అనుకుంటే అప్పు అనేది ఒకసారి అందులో దిగితే ఇంకా పెద్దగా అయిపోతుందండి. అంటే ఒకసారి బట్టలకు చిన్న కన్నం పడితే ఎలా అయితే అలా అలా పెరిగిపోతుంటుందో, సో లైఫ్లో ఒక్కసారి అప్పు అనేది ఒకసారి స్టార్ట్ అయితే దాన్ని ఇమ్మీడియట్గా మనం ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకోండి. ఇంట్లో ఒకసారి బొద్దింకి వస్తే దాన్ని వెంటనే బయటకు తిరిగి లేకపోతే పిల్లలు పెడుతుంటాం. సో అప్పు కూడా అంతే, పిల్లలు పెడుతుంటుంటుందండి. సో అందువల్ల అంటే ఈసారి 10th బ్యాచ్ మిడిల్ క్లాస్ టు మిలియనర్ ఎలా అవ్వాలి, చాలా ఫాస్ట్గా 9 రోజులు మీ జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు, అంటే కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు కూడా రానివ్వకుండా ఎలా ఆఫ్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. సో రండి, ఈసారి 10th బ్యాచ్ ఈసారి జరగబోయేది ఏంటంటే మే 29 నుంచి అండి. మే 29 ఆన్లైన్ క్లాసెస్ ఉంటుంది. ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. పోస్ట్పోన్మెంట్ చేయొద్దండి. ఇందాక మనకి నాగరాజ్ సార్ చాలా మంచి మాట అన్నారు, పోస్ట్పోన్మెంట్ వల్ల విజయం అనేది అంటే పెద్దగా రావాల్సింది చిన్నగా వస్తుందండి. సో మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ మినిట్ వరకు మీరు పోస్ట్పోన్మెంట్ చేయొద్దు. ఎందుకంటే మనకి యూనివర్స్ ఈ వీడియో మీకు చూపిస్తుందంటేనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమంటే అర్థం. గుర్తుపెట్టుకోండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో మే 29th బ్యాచ్ కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మే 29th. సో వెంటనే వీడియో చూసిన తర్వాత ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.